నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ విబిఆర్ కృష్ణంరాజు సాక్షిలో అభ్యంతరకరమైనటువంటి ప్రసంగం చేశాడని ఒక రోజు తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళలు, అమరావతి మహిళల పేరుతో తెలుగుదేశం కార్యకర్తలు, ఎందుకంటే ఆ కేసు పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తే కాబట్టి వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగటం, దరిమిల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సాక్షి కార్యాలయాల మీద దాడులు చేయటం, ఇవన్నీ కూడా చూసిందే. దీన్ని అదనుగా తీసుకొని తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి ఈనాడు తదితర పత్రికల్లో వివిఆర్ కృష్ణంరాజు మీద చెలరేగిపోయి ఏది పడితే అది ఇష్టారాజ్యం కింద రాతలు రాయటం, ఇవన్నీ కూడా మనకి తెలిసిన సంగతే. అవన్నీ కూడా చదివినప్పుడు కొంత ఆ భావోద్రేకాల్లో చాలా మంది కూడా కృష్ణంరాజుని, వాళ్ళ కుమార్తెని, ఆయన సతీమణిని కూడా చాలా దారుణంగా దూషిస్తూ వ్యాఖ్యానాలు చేసినటువంటి సంగతి కూడా తెలిసింది. అయితే తర్వాత ఈ వ్యవహారం ఇదైన తర్వాత సుప్రీంకోర్టు ఎప్పుడైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ మంజూరు చేసి ప్రాథమిక హక్కుల గురించి వాళ్ళ యొక్క దీని గురించి వ్యాఖ్యానాలు చేసిందో, ఆ తర్వాత కొంత ఆలోచించగలిగినటువంటి వాళ్ళు, ఒక సహేతుకంగా ఈ విషయాన్ని శోధించినటువంటి వాళ్ళు, అసలు ఎవరి కృష్ణంరాజు అని చెప్పని పరిశీలించినటువంటి వాళ్ళైతే ముందు తొట్టతొలతగా ఆవేశాన్ని ప్రదర్శించినా కూడా తర్వాత కృష్ణంరాజు ప్రొఫైల్ తెలుసుకున్న తర్వాత తొందరపడ్డామేమో అనేటువంటి భావన కూడా చాలా మందిలో కలిగింది. అయితే ఇప్పుడు అందరిలోనూ కలిగిందని చెప్పి నేనైతే చెప్పను. ఇంకా కొంతమంది అదే భావనలో ఉండి ఉంటారు, ఎందుకంటే వాళ్ళంతా కరుడు కట్టినటువంటి టీడీపీ స్టాంచ్ సపోర్టర్స్ కాబట్టి. అయితే మొత్తంగా చూసుకున్నప్పుడు ఏ ఈనాడులో అయితే ఇతనేదో ఒక పెద్ద క్రిమినల్ను, గ్యాంగ్స్టర్ను, లేకపోతే ఒక సమాజానికి అసాంఘిక శక్తిగానో ఇతని కళలు వ్యవహారాలు చాలా ఉన్నాయని చెప్పని కొన్ని ఉటంకించారు. ఏమిటవి అని అంటే, ఈయన క్షత్రియ సేవా సంఘం అనే పేరుతో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాడని చెప్పని, తర్వాత ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అనే పేరుతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడని, తర్వాత ఇంకేదో సంస్థ పేరుతో చేస్తుంటాడని. ఎస్, అవన్నీ నేరాలు కాదే, అవన్నీ వాస్తవాలే. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ పేరుతో ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను ఒక పత్రిక పెట్టుకొని చిన్న పత్రికలకు ప్రాతినిధ్యం వహించడానికి ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అనే పేరుతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాడు. తర్వాత మేధావుల ఫోరం తరఫున కూడా చాలా ఇష్యూస్ మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేటువంటివి కూడా నిర్వహించాడు. ఆయన క్షత్రియుడు కాబట్టి వాళ్ళు గౌరవప్రదంగా ఆయన్ని పిలిచినప్పుడు కొంతమంది పెద్దల్ని ఆ సంస్థ ద్వారా సన్మానించుకోవటం అనేటువంటిది ఏడాదికి ఒకసారి చేసేటువంటి కార్యక్రమాలు. తర్వాత ధార్మిక సంఘం గురించి కూడా ఈనాడులో రాశారు. ధార్మిక కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఆంధ్రదేశంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది ఈ స్వామీజీలని, సంతుల్ని, వాళ్ళందరినీ పిలిచి వివిధ కార్యక్రమాలు నిర్వహించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ బహుశా వాళ్ళకి నేరాలుగా కనిపించి ఉంటాయి. కానీ తర్వాత తన ప్రొఫైల్ చూసిన తర్వాత మాత్రం చాలామందిలో అది పొలిటికల్లీ మోటివేటెడ్ అని, అయితే అతను నోరు చారాడు, అది పొరపాటు క్షమాపణ చెప్పాడు. క్షమాపణ చెప్పినా కూడా క్షమాగుణం లేకుండా ఇంతగా వ్యవహరించడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనే దాని మీద సరే 2 రకాలైనటువంటి వాదనలు కూడా ఉన్నాయి. వాటి జోలికి వెళ్లకుండా కేసుల వ్యవహారానికి చూసినప్పుడు ఇక ఇతను బయటికి రాకుండా చేయాలి, ఛిద్రం చేసి పడేసేయాలి ఇతన్ని అనేటువంటి దీంతో బిఎన్ఎస్ సెక్షన్ పెట్టారు. బిఎన్ఎస్ సెక్షన్ ఎప్పుడైతే దీనికి వర్తించదని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో, ఆ తర్వాత కింది కోర్టుల్లో కూడా బిఎన్ఎస్ సెక్షన్ అనేటువంటి తొలగించారు. అయినా సరే ఇతను జైల్లో నుంచి బయటికి రావడానికి వీలు లేదని చెప్పని 1 by 1 పెట్టాలని ఈ ప్రధానంగా తుళ్ళూరు పోలీస్ స్టేషన్లోనూ ఎక్కడో పెట్టినటువంటి కేసు తర్వాత ఆ రోజున ఒక వారం రోజుల క్రితం ఇతనికి ఇందులో బెయిల్ వస్తుంది అని చెప్పని తెలిసి వెంటనే పీటీ వారెంట్ సిద్ధం చేసుకున్నారు. అంటే ఇందులో నుంచి రాగానే బయటికి మళ్ళీ పీటీ వారెంట్తో ఇంకొక దాంట్లో ఇరికించాలి, ఆ తర్వాత ఇంకో దాంట్లో, ఆ తర్వాత ఇంకో దాంట్లో అని ప్లాన్ చేసుకున్నారు. కానీ న్యాయస్థానం పరిశీలించిన తర్వాత 3 కేసులని కూడా క్వాష్ చేసింది. ఇది మనం గతంలో కూడా చెప్పాం. ఇక ప్రధానంగా ఉన్నటువంటి కేసులో రిమాండ్లో ఉన్నాడు. దీన్ని యాక్చువల్గా ఏంటంటే టెక్నికాలిటీస్ అన్నీ లేకపోతే ఈ పాటికి ఎప్పుడో బెయిల్ మీద బయటికి రావాలి, తర్వాత వీళ్ళు వాయిదాలు కోరడం, ఇవన్నీ ఏదో అవన్నీ తమాషాలు కొన్ని రీజనబుల్ కూడా ఉంటాయి కదా, అవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు కృష్ణంరాజుకి బెయిల్ మంజూరైంది. అంటే మొత్తంగా చూసుకుంటే 11వ తారీఖు నాడు అరెస్ట్ చేశారు, 12వ తారీఖు నాడు రిమాండ్కి పంపించారు. పంపించిన తర్వాత ఈరోజు అంటే జూన్ 30వ తారీఖు నాడు బెయిల్ మంజూరైంది. మొత్తంగా చూసుకున్నప్పుడు ఏంటంటే 18 రోజుల పాటు ఈయన జైల్లో ఉన్నాడు.
జైల్లో ఉన్న తర్వాత చాలా మందికి ఇప్పుడు బెదిరిస్తున్నారు కదా, జైల్లో పెడతారు అది అని. వాళ్ళ కుమార్తె ఆ అమ్మాయి కూడా మల్టీఫాస్టెడ్ టాలెంటెడ్, మంచి చక్కని కవయిత్రి, రచయిత్రి, లా చేసింది, ఫైన్ ఆర్ట్స్ చేసింది. సో తండ్రి కోసం పాపం ప్రతిరోజు విజయవాడ నుంచి ఆ గుంటూరు జైలుకి వెళ్ళటం రావటం, తల్లి ఏమో అనారోగ్యంతో ఉన్నటువంటి సందర్భం. ఆ పరిస్థితుల్లో ఈ అమ్మాయి రోజు జైలుకి వెళ్ళటం రావటం, ఆ బెయిల్ కోసం తిరగటం, ఇవన్నీ చేసిన సందర్భంలో మనం ఆమెని ప్రశ్నించాం, ఏమ్మా ఎలా ఉన్నారు మీ నాన్నగారు, వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంది అన్నప్పుడు, నాన్నగారు మానసికంగా ఈ వాస్తవాలన్నిటిని కూడా అర్థం చేసుకుని ఆయన ఏదో రాసుకుంటూ కూర్చున్నారు, జైల్లో కంఫర్టబుల్గానే ఉన్నారు. అంటే మరి జైలు అధికారులు, పోలీసులు ఎలా ఆయన వ్యవహరిస్తున్నారంటే, ఆయన ప్రొఫైల్ తెలుసుకున్న తర్వాత వాళ్ళు చాలా గౌరవప్రదంగా చక్కగా, అంటే జైలు నిబంధనలకు అనుసరించి తర్వాత పోలీసు వారు అంటే నిజంగా డ్యూటీ చేసే పోలీసులు ఎలా డ్యూటీ చేయాలో ఆ ప్రాతిపదికగా ఆయన్ని చాలా బాగా చూసుకున్నారని చెప్పని నాన్నగారు 2-3 సార్లు కూడా చెప్పారని చెప్పని అంది. అంటే ఇక్కడ మనకు ఏమర్థమవుతుందంటే, ప్రభుత్వం పోలీసుల మీద ఎంత ఒత్తిడి తెస్తున్నా, హుకుం జారీ చేస్తున్నా, ఏదో సెలెక్టెడ్ పోలీస్ ఆఫీసర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా జరుగుతున్నటువంటి వాస్తవాలను గ్రహించి ఆ బార్బేరియన్ సంస్కృతిలో మనం భాగస్వాములు కాకూడదు, మన డ్యూటీస్ మనం చేసుకోవాలి సజావుగా అని చెప్పని వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప, వీళ్ళు ఆడమన్నటువంటి విధంగా పోలీసులు అందరూ ఆడుతున్నారని అనుకోవడానికి వీల్లేదనేది ఈ కేసు తెలియజేస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ కేసులో మనం ఏది పడితే ఆ సెక్షన్లో పెడితే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకుంటాయి అనేది కూడా సాధ్యం కాదు. కాబట్టి న్యాయస్థానాల ముందు వీళ్ళ యొక్క రాజకీయ కుట్రలు కుహకాలు సాగవనే దానికి కూడా ఈ కేసు ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. అదేవిధంగా మనుషుల్లో ఒక ఉద్రేక ప్రవృత్తి ఉంటుంది. ఆ ఉద్రేక ప్రవృత్తికి అనుగుణంగా రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోయినా కూడా కొంత వివేచనతోనూ విజ్ఞానంతోనూ ఆలోచించిన తర్వాత వాస్తవాలు గ్రహించినప్పుడు నిజమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పౌరులు ఖచ్చితంగా రియలైజ్ అవుతారనేది కూడా ఈ కేసుకు సంబంధించి తెలుస్తోంది. సో మొత్తంగా ఈ కేసులో వాదించినటువంటి న్యాయవాదుల పేర్లు ప్రసాద్ బాబు గారు, బి అశోక్ కుమార్ గారు, ఇంకా వాళ్ళిద్దరు అసిస్టెంట్స్ కూడా ఉన్నారు. ఇది మొత్తంగా. సో ఏది ఏమైనా కూడా కృష్ణంరాజు బెయిల్ మీద బయటకు వచ్చాడు. అంతకుముందు ఆల్రెడీ ఆయన మీద ఉన్న 3 కేసులు కూడా క్వాష్ అయిపోయినాయి. సో ఒక జర్నలిస్ట్ని జైల్లో ఉంచి ఆనందించాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ప్రయత్నం అయితే సాగలేదు. ఆయన మీద సాగినటువంటి దుష్ప్రచారం కూడా దూది పింజర్లాగా ఎగిరిపోయింది. సిసలైనటువంటి జర్నలిస్టుగా కృష్ణంరాజు తిరిగి మళ్ళీ ఈ సమాజానికి ఒక సహేతుకమైనటువంటి తన సేవల్ని అందిస్తాడని చెప్పని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.